దేవ కొన్ని వజ్రాలని బాక్సులో పెట్టి మీనన్ చేతికి ఇస్తాడు. బాయ్, సరుకైతే మన చేతికి వచ్చేసింది. ఇప్పుడు వీటిని డిస్పర్స్ చేయటం ఎలా బాయ్? జేడీ అన్ని చోట్ల ఈ వజ్రాల కోసం, ఈ డైమండ్ల కోసం వెతుకుతూ ఉంటుంది. మనపై కన్ను కూడా వేసి ఉంటుంది. కాబట్టి జేడీ కన్ను కప్పి వీటిని డిస్పర్స్ చేయటం చాలా కష్టం కదా బాయ్! మరి డీలర్స్‌కి మనం అందజేయటం ఎలా అని దేవ అడుగుతూ ఉంటే, అవును, ఆ జేడీ ఈ డైమండ్స్ కోసం వెతుకుతూ ఉంటుంది. పట్టుకోటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది. వీటినన్నింటినీ డీలర్స్ చేతికి అందేలా ఒక్కరు మాత్రమే చేయగలరు. వెంటనే నిషికి ఫోన్ చేయి అని మీనన్ చెప్తాడు. ఇక దేవ ఫోన్ కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి మీనన్‌కి ఇవ్వటంతో, నిషి, నా దగ్గర కొన్ని డైమండ్స్ ఉన్నాయి. అవి నీ చేతికి అందేలా చేస్తాను. నేను చెప్పిన వాళ్ళకి నువ్వు ఈ డైమండ్స్‌ని అందచేయాలి. జేడీ కూడా వీటి కోసం వెతుకుతూ ఉంటుంది. నువ్వు ఆ జేడీ చేతికి అస్సలు దొరకకుండా నేను చెప్పిన వాళ్ళకి ఈ సరుకంతా ఒక్కటేసారి అందేలా చేయాలి. నువ్వేం చేస్తావో, ఎలా చేస్తావో నాకు తెలీదు. జేడీ చేతికి మాత్రం అస్సలు చిక్కకూడదు. అనుకున్న పని పూర్తయిపోవాలి అని మీనన్ చెప్పటంతో, అలాగే బాయ్ అని నిషి డీల్ ఓకే చేస్తుంది. రాత్రి కేదార్లకి ఇన్ఫర్మేషన్ రావటంతో ఇక జేడీ కేడీలుగా ఈ డైమండ్ల గురించి ఆరా తీస్తూ పట్టుకోవటానికి రకరకాల ప్లాన్లని అమలు చేస్తూ ఉంటారు. మరి నిషిని పట్టుకుంటారా? ఇప్పుడే నిషిని జేడీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టనుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.